వారి ఆధ్వర్యంలో స్థానిక డోన్ పట్టణ వాల్మీకుల సహకారంతో శ్రీ జింగల కృష్ణ గారు, శ్రీ ఆర్మీ రామయ్య గారి యొక్క సహకారంతో డోన్ పట్టణంలో 25/1/2020 తేదీన వాల్మీకి వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరిగినది. 2013లో ఏర్పడినటువంటి ఈ వాయిస్ సంస్థ ద్వారా వాల్మీకుల పేద విద్యార్థుల విద్యాబుద్ధి కొరకు సేవ చేయడమే కాకుండా వాల్మీకి కుటుంబంలో ఉన్నటువంటి వధూవరుల వివాహ సంబంధాలు కూడా ఇది ఇలా సమావేశాలు ఏర్పాటు చేసి ఒకరినొకరు పరిచయాలు చేసుకున్నాక ఆ పరిచయాల్లో వారి యొక్క వివరాలు ఆన్లైన్ మ్యాట్రిమోనీలో కూడా నమోదు చేయబడతాయి. వాట్సాప్ గ్రూప్లో వారి యొక్క సంబంధాల గురించి డిస్ప్లే చేయబడతాయి. నచ్చిన సంబంధాలు వారే స్వయంగా మాట్లాడుకుని కావచ్చు. వాయిస్ వారు ఇలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు కానీ ఇలాంటి కమిషన్ కానీ తీసుకోవడం, ఇలాంటి మధ్యవర్తితో కూడా చేయరు. సంబంధాలు వారే మాట్లాడుకొని నిర్ణయం తీసుకొని ఉంటుంది ఈ విధానంలో. ఈ సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి సహాయ సహకారాలు అందించినటువంటి శ్రీ జింగల కృష్ణ గారికి, ఆర్మీ రామయ్య గారికి వాయిస్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వివాహ పరిచయాలు తెలుసుకొని మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి ఒక చక్కటి వేదికను సాధువులు ఏర్పాటు చేస్తున్నారు. అలాంటి వేదికను మేము ఇక్కడ డోర్ రోడ్లో ఉంది ఇప్పుడు మేము అందించినందుకు మేము ఇదొక సేవ భాగంలో మేము కూడా పాత్రలకు ఎంతగానో సంతోషిస్తున్నాము. ఇక్కడ వాయిస్ సంబంధించి వాల్మీకి వివాహ వేదికకు మేము ఇక్కడ సెకండ్ టైం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. జరిగిపోయిన రోజుల్లో కూడా ఒక రోజు ఇక్కడ ఏర్పాటు చేశాము. ఆ చేసేటువంటి ఈ మీటింగ్ చాలా మంది పేరెంట్స్ వచ్చి వారికి మ్యాచ్ అయినటువంటి సంబంధాన్ని, కుల గోత్రాన్ని, నామదారులు, మూడోలు, గోత్రాలు అవన్నీ చూసుకొని వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ స్టేటస్ అన్ని చూసుకొని ముందుకు పోవడం జరిగింది. ఇక్కడ ఏమైందంటే మనం బయట మధ్యవర్తిత్వం చేసేవాళ్ళు మనకు కంపెనీ ప్రొఫెషన్ ఇవ్వలేకపోతారు. ఎందుకంటే వాళ్ళంతా పూర్తిగా తెలియదు. ఇక్కడ డైరెక్ట్ గా మాట్లాడుకొని ఒకరినొకరు చూసి వాళ్ళ సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఎంతగానో సార్ ద్వారా అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి ఇలాంటి చేసిన ప్రతి ఒక్కరికి మా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్. ఇక్కడికి వచ్చేసిన వాయిస్ కార్యక్రమానికి ఈ మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో ప్రచారం చేయటకు మరియు వీళ్ళందరికీ అలయన్స్ గుర్తించుకోవడానికి మంచి అవకాశం కల్పించారని ఇక్కడ వచ్చిన సగౌరవ మర్యాదలు చేసి ఇక్కడ వచ్చిన మా వాల్మీకులందరికీ న్యాయం జరగాలని, మంచి సంబంధాలు చూడాలని ఆయన ప్రయత్నం బాగా చేశారని మేము ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.